ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెట్టుబడుల కోసం తొలిసారిగా నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో సీఎం చంద్రబాబు ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఇక్కడ ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటివరకు 1000 మంది డెలిగేట్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇక 2000 మంది వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో పాటు 33 దేశాల నుంచి వాణిజ్య మంత్రులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఆస్ట్రేలియా, సౌదీ అరేబియాతో పాటు మరికొన్ని దేశాల నుంచి వాణిజ్య మంత్రిత్వ శాఖల బృందాలు రానున్నాయి. సదస్సు ముందు రోజు ఈ నెల 13వ తేదీన నోవాటెల్ హోటల్లో అతిథులకు ముఖ్యమంత్రి విందు ఇవ్వనున్నారు. ఈ నెల 14వ తేదీన సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, పలు శాఖల ఉన్నతాధికారులు రానున్నారు. సదస్సు కోసం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మొత్తం 8 హాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 6వ హాల్లో సీఎం లాంచ్, భద్రత, ఇతర సిబ్బందికి గదులు, 7వ హాల్లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లాంచ్ ఏర్పాటు చేస్తున్నారు. 8వ హాలు ఉపరాష్ట్రపతి కోసం కేటాయించారు. సదస్సుకు వచ్చే ప్రముఖులు, ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధుల కోసం ఇప్పటి వరకు విశాఖ నగరంలో 1200 గదులను రిజర్వ్ చేశారు. అయితే మరింత మంది వచ్చే అవకాశం ఉన్నందున మరికొన్ని హోటళ్లలో కూడా గదులను బుక్ చేస్తున్నారు. అతిథులు, ఇతర ప్రముఖుల కోసం సుమారు 40 వరకు బెంచ్, BMW, ఆడి కార్లు సిద్దం చేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రముఖులు, డెలిగేట్లు, ప్రజాప్రతినిధులు, అధికారులకు వేర్వేరుగా పాసులు సిద్దం చేస్తున్నారు. కాగా సదస్సును నిర్వహించే ప్రాంగణంలో వేదికలు, హాళ్లు సిద్దమైన తర్వాత ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.